డే 2 ఆఫ్ హోమ్ వర్కౌట్ సిరీస్. ఈ రోజు నుంచి మన బాడీ గ్రూప్ లోని ఒక్కొక్క మజిల్ ని ఒక్కొక్క రోజు ట్రైన్ చేయబోతున్నాం. ఈ రోజు మనం షోల్డర్ వర్కౌట్ ని చేయబోతున్నాం. మన షోల్డర్ లో ఉన్న అన్ని మజిల్స్ ని ఈ రోజు ట్రైన్ చేద్దాం. ఈ రోజు మనం వర్కౌట్ చేయడానికి ఒక రెసిస్టెంట్ బ్యాండ్ కానీ, డంబుల్స్ కానీ, బార్బెల్స్ కానీ ఏమీ అవసరం లేదు. అలా అని చెప్పి ఉత్తి చేతులతో చేయం. ఒక 2 వాటర్ బాటిల్ ఉంటే చాలు. ఈ రోజు మనం ఈ 2 వాటర్ బాటిల్స్ తో వర్కౌట్స్ ఎలా చేయాలో చూద్దాం. ఈ రోజు మనం షోల్డర్ వర్కౌట్ లో చేసే ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ ప్రెస్. ఈ షోల్డర్ ప్రెస్ ని మనం ఇప్పుడు వాటర్ బాటిల్స్ లో చేయబోతున్నాం. ముందుగా ఒక బెంచ్ కానీ లేదంటే ఒక చైర్ కానీ సెట్ చేసుకోండి. అలా సెట్ చేసుకున్న చైర్ మీద ఇలా 2 వాటర్ బాటిల్స్ తీసుకొని ఒకేసారి ఇలా అప్ చేయండి. అప్ చేసి ఈ వాటర్ బాటిల్స్ 2 మీ ఇయర్ లెవెల్కి అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఎల్బోస్ మరీ వెనక్కి ఉండకూడదు, అలా అని చెప్పి మరీ ముందుకు ఉండకూడదు. కొంచెం స్లైట్గా ఒక 25 degrees యాంగిల్లో ఉండాలి. అలా ఉన్న ఈ బాటిల్స్ని ఒకేసారి మీ హ్యాండ్స్ ఒకేసారి లిఫ్ట్ చేసి కాంటాక్ట్లోకి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత స్లోగా అదే బాటిల్స్ని మీ ఇయర్ లెవెల్కి తీసుకురండి. అండ్ దీనిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాటిల్స్ పైకి మూవ్ చేసేటప్పుడు 2 ఇలా విడిగా తీసుకెళ్ళొద్దు. స్లోగా మీ ఇయర్ లెవెల్ వరకు తెచ్చుకొని రెండింటిని దగ్గరికి చేర్చండి. అంతే, షోల్డర్ ప్రెస్ చాలా ఈజీ అయిపోతుంది. మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి లాటరల్ రైజెస్. ఈ లాటరల్ రైజెస్ ఎలా పర్ఫామ్ చేయాలంటే ముందుగా వాటర్ బాటిల్స్ తీసుకొని మీ కాలర్ లైన్కి అడ్జస్ట్ చేయండి. ఇలా అడ్జస్ట్ చేసిన వాటర్ బాటిల్స్ స్లైట్గా ముందుకు మూవ్ చేయండి. అండ్ మీ హ్యాండ్స్ మధ్యలో కొంచెం ఒక 1 inch స్పేస్ అనేది వదులుకోండి. అలా వదులుకున్న స్పేస్ నుంచి దూరంగా హ్యాండ్స్ దూరంగా నెట్టండి. ఈ వర్కౌట్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన షోల్డర్స్ ఇలా పైకి ఎత్తకూడదు. షోల్డర్స్ అనేవి రిలాక్స్ పొజిషన్లో ఉండాలి. మన చెస్ట్ అనేది అప్లో ఉండాలి. దీన్ని ఇంకొక యాంగిల్లో చూపిస్తాను. ఇలా స్లోగా మీ చేతులను దూరం తీసుకెళ్ళినట్టు ఫీల్ అవ్వండి. ఇది మీ షోల్డర్లోని సైడ్ డెల్స్ అనే మజిల్స్కి ఇన్వాల్వ్ ఉంటుంది అనమాట. మన థర్డ్ వేరియేషన్ వచ్చి ఫ్రంట్ రైజెస్. ఈ ఫ్రంట్ రైజెస్ని సేమ్ ఇలాగే ఇందాకలాగే వాటర్ బాటిల్స్ మీ కాలర్ లైన్కి అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీ బాడీని స్లైట్గా ముందుకు లీన్ చేసి వాటర్ బాటిల్స్ అప్ చేయండి మీ ఐ లెవెల్ వరకు. స్లోగా డౌన్ చేయండి. నెక్స్ట్ వేరే యాంగిల్ నుంచి చూద్దాం. ఇప్పుడు కూడా నేను స్లైట్గా ముందుకు లీన్ అయ్యాను అండ్ మన వాటర్ బాటిల్స్ని మన ఐ సైట్ వరకు తీసుకొచ్చాను. అండ్ అక్కడ 1 second నుంచి స్లోగా మళ్ళీ కాలర్ లైన్ వరకు తీసుకొచ్చాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ హ్యాండ్స్ వెనక్కి వెళ్ళకూడదు, అలా అని చెప్పి ముందుకు ఉండకూడదు. కరెక్ట్గా మీ కాలర్ లైన్ దగ్గర స్టార్ట్ అయ్యి మీ ఐ సైట్ వరకు రావాలి. మీ ఐ సైట్ వరకు వచ్చిన వాటర్ బాటిల్స్ స్లోగా కిందకి దించండి. మన ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి ష్రగ్స్. ఈ ష్రగ్స్ అనే వర్కౌట్ ఎలా పర్ఫామ్ చేయాలంటే ఇది మన ట్రాప్స్ ని ట్రైన్ చేయడానికి యూజ్ చేస్తారు. మీ వాటర్ బాటిల్స్ కాలర్ లైన్ నుంచి కొంచెం ముందుకు పెట్టుకొని హెడ్ డౌన్ చేసుకొని స్లోగా షోల్డర్స్ ని అప్ చేయండి అండ్ స్లోగా డౌన్ చేయండి. పైన ఒక 3 seconds హోల్డ్ చేసి డౌన్ చేయండి. లైట్ గా కాలర్ లైన్ నుంచి హ్యాండ్స్ ముందుకు పెట్టాను అండ్ నా హెడ్ డౌన్ చేసి షోల్డర్ లైట్ గా అలా అప్ చేశాను అండ్ డౌన్. సో ఈరోజు షోల్డర్ వర్కౌట్ ఎలా చేయాలో నేర్చుకున్నారు కదా. ఈ వర్కౌట్ అయ్యాక ఒక 1/2 hour కార్డియో కానీ, సైక్లింగ్ కానీ, నన్ను చెప్పినట్టు స్కిప్పింగ్ కానీ ఇలాంటివన్నీ చేసిన తర్వాత మంచిగా ప్రోటీన్ మీల్ తినండి. ప్రోటీన్ మీల్ అంటే ఏదో అనుకోవద్దు. మీరు తినే వైట్ రైస్లో కొంచెం అమౌంట్ తగ్గించి దాంట్లో వెజిటేబుల్స్ యాడ్ చేయండి. క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, కీరా కానీ. అండ్ దాంతోపాటు కొంచెం ఎగ్స్ కానీ, చికెన్ కానీ ప్రోటీన్ యాడ్ చేసుకోండి. అలా సో ఈ వాటర్ బాటిల్తో ఎలాంటి రెసిస్టెంట్ బ్యాండ్ లేకుండా, డంబుల్ లేకుండా మీకు వర్కౌట్స్ యూస్ఫుల్ అయినాయి అని అనుకుంటున్నాను.